yes, welcome to Politicos. This is Kirtana. This is Kumar. ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్కి వచ్చేసాము. ఫుడ్ డిషెస్ గురించి మీకు తెలియజేయబోతున్నాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా నవంబర్ 21 నుంచి నవంబర్ 24 వరకు ఫిషరీస్ కార్పొరేషన్ తెలంగాణ వాళ్ళు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఫిష్ ఫెస్టివల్ని ఆస్వాదించడానికి నలుమూలల నుంచి చాలా మంది ప్రజలు వచ్చేస్తున్నారు. అంతేకాదు 4 days పాటు మన ఎన్టీఆర్ మార్గ్ ప్రసాద్ ఐమెక్స్ పక్కన అంబేద్కర్ గ్రౌండ్స్లో ఫుడ్ స్టాల్స్ పెట్టేసి ఫిష్లో ఎన్ని రకాలైతే ఉంటాయో, ఫిష్ అనే కాదు పీతలు, రొయ్యలు ఇంకా ఉంటాయి కదా మనకి సీ ఫుడ్స్, అవన్నీ కూడా మన కళ్ళ ముందే లైవ్గా వండి ఇస్తున్నారు. ఆహా, అది కూడా 100కి పైగా డిషెస్ అని అంటే అసలు ఫిష్లో 100 ఉంటాయా అని చెప్పి నాకు మాత్రం తెలీదు. ఇప్పుడు 100కు పైగా ఉన్నాయట, మరి అవేంటో చూసేద్దామా? అంతేకాదు ఫిష్ బిర్యానీ కూడా దొరుకుతుంది. బా, వేరే లెవెల్ కదా, అసలు స్మెల్ కూడా గుబాలించేస్తుంది ఇక్కడ దాకా. మరి మనం వెళ్ళి ట్రై చేద్దామా? ఓకే, కమ్ ఆన్, వెళ్ళిపోదాం. మరి నేను ఏం కనుక్కుంటానో తెలుసా? నో ఇట్స్ సర్ప్రైజ్. నేను వెళ్ళి చూసిన తర్వాత చెప్తాను. నేను మాత్రం రివీల్ చేసేస్తాను. నేను వెళ్ళేసి ఆ షాప్ ఓనర్స్తో మాట్లాడేసి అసలు వాళ్ళు ఎలా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత టేస్టీగా చేస్తున్నారు, దీనికి వాళ్ళు ఎంత కష్టపడుతున్న విషయాలు అడిగి తెలుసుకుంటా. అండ్ ఈ ఫుడ్ ఫెస్టివల్ 4 days చేయడం కల్లా ప్రత్యేకత ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళిపోయి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. మరి మనం కూడా వెళ్ళి వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పిఎస్ మనతో పాటు ఉన్నారు. అరసిగూడ నుంచి వచ్చిన ఒక మహిళ, ఆవిడ ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. మరి మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేము ఒక సొసైటీ నుండి పెట్టామన్నట్టు, అంటే మేము గంగపుత్రులము మహిళా మత్స్య సహకార సంఘం అనేది మాకు ఒక సొసైటీ ఉన్నది. అంటే మాకు తెలిసింది జనరల్ ఒక ఫిష్ ఫ్రైయో లేకపోతే ఫిష్ పుల్సో ఇట్లా ఉంటుంది, కానీ ఇక్కడ 100కు పైగా ఉన్నాయి అంటున్నారు. సో ఏమేమి ఉంటాయమ్మా జనరల్గా? ఫిష్ ఫ్రైలు, బిర్యానీ పెడతాము, అంటే ముళ్ళుతో కాకుండా బోన్లెస్ ఫిష్ చేస్తుంటాము, కట్లెట్ చేస్తుంటాము, తర్వాత లాలీపాప్స్ చేస్తుంటాము, ఫిష్ కర్రీ చేస్తుంటాము. ఫిష్తోని చాలా వెరైటీస్ మేము చేస్తాము. మళ్ళీ ఎండిన వాటితోని కూడా మేము పొడులు చేస్తుంటాం. దాంతో అది ఫ్రై చేసుకొని తింటా కూడా ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి వేపుకొని తర్వాత దాని మీద ఉప్పు కారం చల్లుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది. అది ఇక్కడ 4 days ఉంది కదమ్మా, జనరల్గా నిన్నటి నుంచి కూడా మీరు ఉన్నారు కాబట్టి ఇంకా 2-3 days ఉంది కాబట్టి, అంటే కస్టమర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీ టైమింగ్స్ ఏమన్నా పెడుతున్నారా స్పెషల్గా ఈ టైంకి రావాలని, ఆర్ ఎల్స్ పొద్దు నుంచి రాత్రి వరకు? మేము అంటే 11 o'clock నుండి నైట్ 10:30 వరకు ఉంటున్నామమ్మ మేము కంపల్సరీగా. నిన్న బాగుంది, ఇలా కొంచెం వస్తున్నారు. ఇక రేట్స్ వైజ్ చూసుకుంటే ఎలా ఉంటుందమ్మా? అంటే బయట ఎలా ఉంటుంది, మీ దగ్గర ఎలా ఉంది? మామూలుగానే పెట్టినామమ్మ, ఎందుకంటే మేము స్టార్టింగ్ నుండి ఇదే విధంగా రేట్స్ పెంచినాము. ఇక్కడ ఒక ఎక్కువగా ఇట్లా మధ్యలో పెట్టినాం కదా, అందరు వస్తారు కదా, ఎక్కువ మంది వస్తారు అనే రేటు పెంచుదామనే విధంగా కూడా మేము పెట్టలేదు. అందరికీ సరిపడా రేట్స్ పెట్టాము మేము. ఎక్స్పీరియన్స్ ఎట్లుందమ్మా? ఇన్నేళ్ల నుంచి మీరు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు చిన్న పెద్ద అనేది తేడా లేకుండా మాకు రావాలి, పాల్గొనాలి, ఇది అందరికీ తినిపించాలి. ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఫుడ్ కాబట్టి మాకు కంపల్సరిగా ఎంజాయ్మెంట్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, మాకు జోస్ ఎక్కువ అనిపిస్తుంది. హెల్త్ బాగాలేకపోయినా మేము ఇందులో వచ్చి పని చేయాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మాకు. ఇక కంపల్సరిగా చెయ్యాలి పని. 4 రోజులు వారం రోజులే కదా చెయ్యాలి, మాకు అందరికి తినిపించాలి. మన ఫుడ్ ఏంటి, మన ఏరియా బట్టి తినిపించాలనే ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది మాకు. సో ఖైరతాబాద్ సొసైటీ పీపుల్ కూడా మనతో ఉన్నారండి, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. లైక్ ఎన్ని ఇయర్స్గా వీరు ఈ ఫీల్డ్లో ఉన్నారని. మేడం, ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు ఇలా? మేము మత్స్య సహకార సంఘంలో, మహిళా మత్స్య సహకార సంఘంలో మేము ఉండబట్టి ఇప్పుడు 23 ఏళ్ళు మేము. ఓకే, మేము అందరము అయితే ఒక్కొక్క సంఘంలో 150, 120 అట్లా 200 వరకు అట్లా మెంబర్స్ మేము మహిళలం ఉంటాం అందరం మత్స్య సహకార సంఘంలో. ఓకే, అయితే ప్రతి ఫెస్టివల్స్ జనరల్గా ప్రతి ఇయర్ కూడా ఎక్కడో ఒక చోట ఉంటూ ఉంటుంది కదా మేడం. సో ఇక్కడ కూడా చాలాసార్లు పెట్టి ఉన్నారు. సో మీరు ఎన్ని ఇయర్స్గా, అంటే 23 ఇయర్స్గా కూడా దీన్ని ఇట్లా ఫెస్టివల్స్కి వచ్చి కండక్ట్ చేయడం, పార్టిసిపేట్ చేయడం అటువంటి చేస్తున్నారు? అయితే ఈ విధంగా స్టాల్స్ పెట్టడం మాత్రం ఒక 5 years నుంచి చేస్తున్నాము. 5 years నుంచి మేము ఒక్కొక్క స్టాల్ సంఘాల వారిగా తీసుకొని అన్ని ఐటమ్స్ మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఎన్టీఆర్ గార్డెన్లో పెట్టాము, ఇదివరకు పీపుల్ ప్లాజాలో పెట్టాము. ఇక్కడ మాత్రం ఐమాక్స్ పక్కన ఈసారి ఫస్ట్ టైం పెట్టాము ఇక్కడ. ఓకే, ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్? కానీ ఇక్కడ 100కి పైగా డిషెస్ అన్నారు. సో ఏమేమి ఉంటాయి జనరల్గా?
జనరల్గా అంటే మేము అంటే ఒక్కొక్క స్టాల్లో వాళ్ళకి అయినంత వరకు చేస్తున్నాము ఐటమ్స్. మేము ఒక 10 ఐటమ్స్ వరకు చేస్తాము. సాయంత్రము ఫిష్ హలీం కూడా చేస్తున్నాము. ఫిష్ బిర్యానీ, చేప పులుసు, వైట్ రైసు, బోన్లెస్ ఇవన్నీ. ప్రిపరేషన్స్లో ఇక్కడ స్టాల్కి ఒక 5 మెంబర్స్ లాగా ఉన్నాం. ఇక్కడ మేము 6 మెంబర్స్ అట్లా ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఎం రాజు డైరెక్టర్ డిజిగ్నేషన్, కమాన్ సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఓకే, కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది, కస్టమర్స్ బాగుందండి. నీట్నెస్ అది ఇది చాలా బాగుంది అన్నారు. టేస్ట్ బాగుంది అన్నారు. చాలా ఇక్కడ మీరు ఉండేది అంటే ఖైరతాబాద్ అన్నారు. ఖైరతాబాద్ చాలా మంది అంటారు, ఖైరతాబాద్ చాలా పేరు పడింది ఉన్నది అని అంటారు. మేము గంగ తెప్పది అది చేస్తాము ఇయర్ కాబట్టి మంచి పేరు పడి చాలా మంచిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సపోర్ట్ చేస్తూ ఇట్లా మత్స్యకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి ఒక స్టాల్స్ పెట్టిస్తుంది కాబట్టి, సో ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారండి? ఏముంది మేడం, మీ ప్రభుత్వం మాకు ఇచ్చింది అనుకో, మేము దాని మీద ఏదో లైఫ్ సెటిల్ అవుతుంది కదా. మాకు ఏం మామూలుగా ఉంటాం, మేము లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. ఇస్తే చాలా సంతోషం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తే మాకు పర్లేదు. మనం పప్పుచారులోకో లేదంటే ఏదైనా కర్రీలోకి నంచుకోవడానికి పాపడాలు ఎలాగ చేసుకుంటాం, అలాగే చేపలు కూడా డ్రై ఫిషెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి డ్రై ఫ్రూట్స్ ఎలాగో అలాగే డ్రై ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీటిని ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తారు, వీటికి ఎంత టైం పడుతుంది, అసలు ఎలాగ ఏంటి అని. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? చాలా బాగున్నారా? చాలా బాగున్నాం. చాలా బాగున్నాం. ఇక్కడ చాలా రకాలైన అదే ఏంటంటే ఎండి చేపలు, డ్రై చేపలు ఉన్నాయి కదా, వీటిని ఎక్కడి నుంచి మీరు తీసుకురావడం జరుగుతుంది అండి? ఇక్కడ కస్టమర్స్ కూడా దగ్గరుండి కొనుక్కెళ్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫుడ్ ఫెస్టివల్లో? మంచిగా అనిపిస్తుంది. సరే, పెద్దవాళ్ళైనా బాగా రియాక్ట్ అవుతున్నారా? అందరికీ ఇప్పుడు పిల్లలకి చేపలు తినడం తెలియదు కాబట్టి ఇక్కడ వచ్చి అన్ని రకాలు ఉన్నాయి అనేసి అందరు తీసుకొని వెళ్తున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవి ఎప్పుడో చూసామో ఇప్పుడు కనబడుతున్నాయి. ఓకే, అంటే మనకి మామూలుగా మన విలేజెస్లో అయితే మనకి కనిపిస్తాయి. ఇప్పుడు సిటీస్లో ఏంటంటే ఎక్కడ ఉంటాయో మనకి పెద్దగా తెలియదు. అలా ఒకే చోట మొత్తం కనిపిస్తే వాళ్ళు బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అన్ని తీసుకెళ్తున్నారు. అన్ని తీసుకెళ్తున్నారు. సో మరి విన్నారు కదా, ఈ జనరేషన్ పిల్లలకైతే వీటి గురించి తెలియదు. పాతకాలం వాళ్ళకంటే మన అమ్మ నాన్నలకి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. వాళ్ళైతే మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా తీసుకెళ్తున్నారు. ఇలాగా చిన్న చిన్న ప్యాకెట్లో ఇలాగ తీసుకెళ్తున్నారు. అడిగి మరి చిన్న ముక్క కావాలా, పెద్ద ముక్క కావాలా, చిన్న రొయ్యలు కావాలా, పెద్ద రొయ్యలు కావాలా, రొయ్య పొట్టు కావాలా, బాబోయ్ మీరు మిస్ అవ్వద్దు ఫుడ్ ఫెస్టివల్ని. ఖచ్చితంగా వచ్చి చూడండి, మీకు నచ్చినవి కొనుక్కోండి. యా, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారండి, ఫుడ్ని ఆల్రెడీ ఆస్వాదిస్తున్నారు. మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం, అసలు టేస్టీగా ఉందా లేదా, ఎక్కడి నుంచి వచ్చారో అవన్నీ కూడా తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు శివ ముద్రాజ్ అండి. యా సార్, ఎక్కడి నుంచి? నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్. ఓకే, దట్స్ రైట్. సో ఎలా అనిపిస్తుందండి ఈ ఫుడ్ ఫెస్టివల్ కానివ్వండి, మీరు ఫిష్ టేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ టేస్టీగా ఉందా, ఎలా ఉంది టేస్ట్ వైజ్? బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే ఇంకా ఇది పబ్లిసిటీ కాలేదు. ఇంకా కొద్దిగా పబ్లిసిటీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మామూలుగా సీ ఫుడ్ అనేది చాలా హెల్తీ ఫుడ్. అంటే గ్రామీణ స్థాయి వరకు దీని మీద అవగాహన కల్పిస్తే హెల్త్ విషయం కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక సిటీ మిడిల్లోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో పెడితే ఇంకా ఈ మత్స్యకారులకు కూడా మంచి జీవనోపాధి దొరుకుతుంది. సో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. థ్యాంక్ యూ. అంటే ఇప్పటి వరకు ఇన్ని స్టాల్స్ ఉన్నాయి కదా సార్, జనరల్గా ప్రతి ఇయర్ ఇట్లాంటి స్టాల్స్ ఎక్కడో అక్కడ వస్తూనే ఉంటాయి. మీరు అన్నారు ఇంకా అవేర్నెస్ రావాలి, గ్రామీణ ప్రజలకు కూడా అందాలి అని చెప్పారు. అక్కడ లేదని చెప్తారా మరి సిటీ కల్చర్తో పోలిస్తే? అంటే ఉంది, కాకపోతే అంటే ఈ సీ ఫుడ్ వల్ల ఉండే ఉపయోగాలు ఏంటో చాలామంది తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఇప్పుడు చికెన్ తీసుకుంటున్నారు. మామూలుగా ఒక చికెన్ అది అంటే ఒక కోడి పిల్ల చికెన్గా మారడానికి 90 days పడుతుంది. యాక్చువల్గా 120 days పడుతుంది. తర్వాత సరే ఏదో ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల 90 days ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు 45 daysకి వస్తుంది. మొత్తం మెడిసిన్స్ తీసుకొని హెల్త్ పాటు చేసుకోవడం. సో అంటే చికెన్ తీసుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ వేసి లేదంటే ట్యాబ్లెట్స్ వేసి దానివల్ల వచ్చే నష్టాలని సామాన్య ప్రజలకు చెప్పేవాళ్ళు లేరు. దానివల్ల చాలామంది ఈ నాన్ వెజ్ తినడం అంటే క్వాలిటీ లేని ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్య పాలవుతున్నారు. సీ ఫుడ్లో అట్లాంటి కల్తీ కలవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా అంటే చెరువులలో, నదులలో, సముద్రాల్లో దొరుకుతాయి కాబట్టి. సో ఖచ్చితంగా దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో అనే దాని మీద ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాం. సో మీ పేరు?
నా పేరు ఉదయ్ గజ్జి అండి. ఓకే అండి, మీరు ఎక్కడి నుంచి అండి? సో మేము హైదరాబాద్ కూకట్పల్లి నుంచి. ఓకే, అంటే కుక్కట్పల్లిలో కూడా చాలా రెస్టారెంట్స్ ఉండుంటాయి, ఇట్లాంటి ఫిష్ మార్కెట్స్ కూడా ఉండుంటాయి కదా. సో ఎప్పుడైనా లైక్ అక్కడ టేస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ టేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలా డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే ఎలా ఉంది? ఇక్కడ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్ వన్ పాయింట్ ఒక సింగిల్ పాయింట్లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ వెరైటీస్ దొరకడం చాలా కొత్తగా, అంటే ఇక ఈజీగా కంపేర్ చేయొచ్చు. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మినిమం టేస్ట్ బాగున్నాయి. ఓకే, కాకపోతే కొంచెం ప్రైస్ వైజ్ చూసుకుంటే ఎలా? ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. ఓకే. అండ్ గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ ఇట్లా మత్స్యకారులను కానీ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని చెందిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఇంకొంచెం మార్కెటింగ్ పర్స్పెక్టివ్లో ఇంకా ఇంక్రీజ్ చేయాలి. చాలా మందికి తెలీదు, మేము ఇట్లా పాస్ బై అవుతున్నాం, ఈవెన్ తో మేము హైదరాబాద్లో ఉంటున్నాం, ఇట్లా పాస్ బై అవుతుంటే తెలిసి వచ్చినాం కానీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేదు. సో దీన్ని ఇంకా కొంచెం మార్కెటింగ్ పెంచితే బాగుంటుంది. ఓకే, అంటే ఫిషెస్ లో కూడా చాలా డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ కూడా 100కి పైగా ఉంది. సో మీకు ఇష్టమైంది ఏంటి, మీరు చిన్నప్పటి నుంచి ఇష్టంగా తినేది ఏంటి? బొచ్చ ఫిషెస్ మేము ఎక్కువ ఆఫెన్ తింటూ ఉంటాం. అండ్ ప్రాన్స్, యాక్చువల్లీ ప్రాన్స్ మాకు చాలా ఇష్టం. సో అన్నీ మినిమం టేస్ట్ బాగున్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతున్నాయి. తప్పకుండా అందరూ హైదరాబాద్ అట్లీస్ట్ లోకలైట్స్ అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. అండ్ ఐ హ్యాడ్ దట్ ఇది 3 days ఆఫ్ ఈవెంట్ అని, దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి 1 week వరకు పెడితే ఇంకా బాగుంటుంది. బట్ కంపల్సరీ అందరూ ఒకసారి ట్యాంక్ బండ్ మన ఐమాక్స్ పక్కన వచ్చి విజిట్ చేయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ మన మత్స్యకార సంఘాలు మన స్టేట్కి సంబంధించింది కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మనతో పాటు కొంతమంది వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేసేసారంట, మరి ఎలా ఉందో కూడా వాళ్ళ మాటల్లో విందాం. హలో సార్, మీ పేరు? వెంకట్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము వరంగల్. వరంగల్ నుంచి, అంటే ఏదైనా పని మీద వచ్చారో ఆర్ఎల్స్ జనరల్? అవును, పని మీద వచ్చాము. ఓకే, సెక్రటరీలో పని ఉంటే వచ్చాము. ఆ పని చూసుకున్న తర్వాత ఇక్కడ ఏదో మంచిగా ఉందనేసి తిన్నాం. ఓకే, ఏం తిన్నారు సార్? కొర్రమీను కూరతోటి ఓకే, మంచి బిర్యానీ తిన్నాం. దాంతోపాటు చిన్న చిన్న చేపలు కూడా టేస్ట్ చూసాం, బాగుంది. బాగుందా సార్? చాలా అద్భుతంగా, ఎక్స్ట్రాడినరీగా ఉందనుకోవచ్చా? అద్భుతంగా ఉన్నది. ఓకే, అద్భుతంగా ఉంది. మళ్ళీ రేటు కూడా రీజనబుల్ రేట్ ఉంది, ప్రతి ఒక్క సామాన్యులు కూడా తినొచ్చు. ఓకే, అంటే జనరల్గా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనకు తెలిసిన ఫుడ్ ఐటమ్స్ మాత్రమే చేసుకోగలం. ఇక్కడ 100కి పైగా ఫిషెస్కి సంబంధించిన డిషెస్ మాత్రమే ఉన్నాయని చెప్పి తెలిసిందే. సో మీరు ఇంకేం టేస్ట్ చేశారు సార్? నేనైతే 3 ఐటమ్స్ చేశాను. ఓకే, చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే అప్పటికప్పుడు వండిస్తున్నారా సార్, లేకపోతే అప్పుడప్పుడే మనకి ఏం కావాలనేది అప్పుడు ఆర్డర్ ఇస్తే వాళ్ళు అప్పటికప్పుడే వండిస్తున్నారు. మంచి వేడివేడిగా బాగుంది. ఓకే, రీజనబుల్ రేట్స్ అన్నారు కాబట్టి ఎలా అనిపించింది సార్ రేట్ వైస్? బాగుంది. ఓకే, అందరూ ఉంటే ఎంత ఉండొచ్చు, ఇక్కడ ఎంత ఉంది? బయట అంటే చాలా రేటు, మనం బయట సాధారణంగా హోటల్లో తింటాం కదా, రేట్ అక్కడ బాగుండేది. కానీ ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్ రేట్లో మంచిగా అవైలబుల్గా మంచిగా ఉంది. సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ కూడా మనతో ఉన్నారండి. సో ఆవిడ కూడా అడిగి తెలుసుకుందాం. హలో మేడం, మీ పేరు? మేడం, నా పేరు కొప్పు పద్మ అండి, నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్. ఓకే మేడం, అంటే జనరల్గా ప్రతి ఇయర్ ఇటువంటివి పెడుతూ ఉంటారు. అండ్ కొంతమందితో మాట్లాడడం జరిగింది, వాళ్ళు ఏమంటారంటే ఇలా 2-3 days కాకుండా ఇంకాస్త ఎక్కువ రోజులు పెడతారు, అట్లీస్ట్ ఒక 1 week పెడితే బాగుంటుంది అని అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? మేడం, మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం మేడం, ఏదో 2 రోజుల్లా కాకుండా మాకు ఎప్పటికీ ఒక ప్లేస్మెంట్ లాగా, అంటే ఇక్కడ వెళ్తే ఇక్కడ ఫిష్తో తయారు చేసిన ఐటమ్స్ ఉంటాయి అనే విధంగా మేము ఒక గవర్నమెంట్ ఒక డాక్టర్ గ్రూప్స్ వాళ్ళకి మహిళా శక్తి క్యాంటీన్స్ అనేది తీసుకొచ్చారు. మాకు డివిజన్ వైజ్గా మహిళా శక్తి క్యాంటీన్స్ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం మేడం. మేము కూడా ఏమనుకున్నామంటే ఇప్పుడు కార్తీక మాసం ఒకటి వచ్చి ఉంది కాబట్టి దాని ఉద్దేశంతో వరల్డ్ ఫిషరీస్ డే కాబట్టి మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు చైర్మన్ మెట్టు సాయి గారు ఫస్ట్ టైం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తాము 4 రోజులు అన్నారు మేడం. నెక్స్ట్ ఫర్దర్లో మార్చిలో మాత్రం ఉమెన్స్ డే సందర్భంగా మళ్ళీ మేము ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తాం మేడం. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 5 days మాత్రం పెడతాం మేడం, ఎందుకంటే ఫిష్ చాలా డిమాండ్. మాకు ఒక హ్యాపీ ఏంటంటే ఈరోజు వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా మేము లాస్ట్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ అట్లా పెట్టిన వాళ్ళు మణికొండ నుండి కూడా మేము టీవీలో చూసినాము ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ వీళ్ళ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి కూడా పొద్దున్నే 9 o'clock 10 o'clock వచ్చి కూడా తీసుకెళ్తున్నారు మేడం. కాకపోతే ఏంటంటే మాకు పర్మనెంట్ ప్లేస్ అనేది ఎక్కడ లేదు, ప్రభుత్వాన్ని మేము అదే కోరుతున్నాం. మహిళా సొసైటీస్ చాలామంది, మహిళలు చాలామంది ఫిష్లో ఉన్న ఐటమ్స్ చేయడానికి ముందుకు 200 రకాల ఫిష్ చేయడం మా ఓన్గానే మేము అవి మెలుకలు తీసుకొని ఈ ఫిష్లో ఈ ఐటమ్ చేయొచ్చు, ఈ ఫిష్లో ఈ ఐటమ్ చేయొచ్చు, లాలీపాప్స్ ఇవన్నీ అని అట్లా తయారు చేసి మేము ఆర్థికంగా ఎదగడానికి, ప్రజలకు కూడా ఫిష్ పౌష్టికాహారం కాబట్టి
ఈ చేపలు తినడానికి ఎందుకంటే హైజెనిక్ పద్ధతిలో చేయడం, అబ్బా చేపలు అంటే ఎక్కువసేపు వండాల్సి వస్తుందని, క్లీన్ చేసుకోవాల్సి వస్తుందని. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుని బిజీ షెడ్యూల్లో ఫిష్కి దూరంగా ఉంటుంది. అట్లా కాదు, ఫిష్తో ఇన్ని ఐటమ్స్ ముళ్ళు లేకుండా కూడా ఒక 50 రకాల ఫిష్ ఐటమ్ చేయొచ్చు మేడం. హలీం కానివ్వండి, ఫింగర్ ఫిష్, అపోలో ఫిష్, లాలీపాప్స్, కట్లెట్, ఫిష్ కబాబ్స్ ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి మేమేమంటున్నామంటే గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ కోరుతున్నాం మేడం, తెలంగాణలో ఉన్న మహిళా సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాల వాళ్ళకి మాకు పర్మనెంట్గా ఎక్కడైతే ప్రదర్శన ఉండే చోట, పార్కులు కానివ్వండి, ఇలాంటి చోట మాకు పర్మనెంట్గా ఒక స్టాల్స్ ఇప్పిస్తే మా మహిళలందరూ ప్రజలకు నాణ్యమైన చేప ఫుడ్ని ఇవ్వగలుగుతారు మేడం. ఇదే మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు ఇక్కడ పెట్టారు కాబట్టి ఒక 4 days వరకు పెడుతున్నారు మేడం. అట్లా ఇయర్లీ వన్స్ కూడా ప్రతి ఏరియాలోనో ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు కదా. మీరు ఫుల్ టైం ప్లేస్మెంట్స్ కావాలంటున్నారు కాబట్టి సో ఎంతమంది వరకు ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అంటారు? అంటే ఓవరాల్గా మీ మత్స్యకారులు అందరినీ తీసుకుంటే బాగుంటుందా, ఆర్ ఎల్స్ లేకపోతే కొంతమందిని చూస్ చేసుకుంటే బాగుంటుందా, ఎట్లా ఉంటే బాగుంటుంది మేడం? ఇప్పుడు మా హైదరాబాద్లో వచ్చి మాకు 56 సంఘాలు ఉన్నాయి మేడం. ఒక 3500 మంది సభ్యులు ఉన్నారు. అంటే అందరూ దీనిపైన ఒక్కొక్కరు మేడం, కొంతమంది పచ్చి చేపలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎండిన చేపలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒక 60% ఫుడ్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు మేడం. ఇంట్రెస్ట్గా యూత్ కూడా వస్తున్నారు. కొత్తగా సొసైటీ అయిన వాళ్ళు కూడా మేము ఎందుకు పెట్టొద్దు, మేము కూడా పెడతామని ఈరోజు పోటీగా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని గవర్నమెంట్ కూడా మేము ఏమంటున్నామంటే ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకు మేము పర్మనెంట్ స్టాల్స్ ఇవ్వమని చెప్తున్నాం మేడం. అంతే. సో దీని ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది మేడం? ఇక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు మీ రిజిస్టర్ ప్రాసెస్ కానివ్వండి, ఏమన్నా పేమెంట్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుకొని చేసేసి? లేదు మేడం, ఇది మాకు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. తను ఏంటంటే వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా మహిళలు ఎవరైతే ముందుకు వచ్చి స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు తనే స్వయంగా ఇది పెట్టిస్తున్నాడు మేడం. తన ఆధ్వర్యంలోనే జరుగుతుంది అనమాట. సో వ్యూయర్స్ అండ్ ప్రేమ్, ఈ రోజు నేను కొంతమంది స్టాల్ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడాను. చాలా మంది చెప్పడం ఏంటంటే ఇది 21st to 24th వరకే ఉంది కదా, ఇంకొక 1 week ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. అండ్ మహిళా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదందరూ కూడా ప్లేస్మెంట్స్ లాగా వస్తే బాగుంటుంది, మాకు కూడా ఒక జాబ్ ఉన్నట్టు ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పారు. మరి నువ్వు వెళ్ళిన స్టాల్ మెంబర్స్ ఏమని చెప్పారు? వాళ్ళైతే అసలు మా ఇంట్లో మేము ఒక వంట చేస్తేనే మా ఇంట్లో వాళ్ళు సంతోషంగా బాగుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది మా చేతి వంట జనాల్లోకి వెళ్ళి జనాలు ఆహా ఓహో అబ్బా అంటుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, మేమందరం నారీ శక్తి, స్త్రీ శక్తి, అందరం కలిసికట్టుగా ఉంటాం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం జనాల్లోకి. ఫిష్ వల్ల అంటే చేపల వల్ల కలిగే లాభాలు ఏంటి, మంచి ఆరోగ్యం ఎలా వస్తుందని చెప్పేసి కూడా మేము జనాల్లోకి తీసుకెళ్తాం, ఇప్పటి పిల్లలకు కూడా తెలియజేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటో తెలుసా, కార్తీక మాసం కదా, జనాలు అంతగా కార్తీక మాసం కాబట్టి కూడా చాలా మంది వరకు పీపుల్కి తెలియట్లేదు ఇక్కడ ఒక స్టాల్ ఉందని చెప్పి. అండ్ కార్తీక మాసం అని తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు. అండ్ నేను కూడా కొంతమందితో మాట్లాడాను, వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఇక్కడ చాలా మందికి అవేర్నెస్ అనేది తగ్గిపోయింది, ఇలాంటివి గ్రామీణ ప్రజలకు కూడా తెలియాలి, తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ చేతి వంటకాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే వాళ్ళకు కూడా ఒక ఇంత ఆనందం వస్తుంది అని చెప్పారు. సో గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించాలని పొలిటికల్స్ టీం కూడా మనసారా కోరుకుంటుంది. అంతేకాకుండా వాళ్ళ కోరిక ఏంటంటే సంవత్సరానికి కనీసం ఒక 4 సార్లు, అది కూడా ఒక వారం రోజులు ఇలాంటి స్టాల్స్, ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ చేస్తే మమ్మల్ని కూడా అభివృద్ధి పదంలోకి నడిపించిన వాళ్ళు అవుతారని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. లేట్ చేయకుండా ఇంకా టైం ఉంది కాబట్టి వచ్చి మీకు నచ్చిన ఫిష్లో రకాన్ని ఎంజాయ్ చేసి టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. Until then, keep smiling and keep watching Politicos. This is Kirtana signing off. This is Kumar signing off. Like, share and subscribe. Click on the bell icon. Don't forget. మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేస్తే మేము మళ్ళీ మీ ముందుకు వచ్చేసి అలాంటి మంచి ఈవెంట్స్లో కలిసి మంచి అప్డేట్స్ని కూడా అందిస్తాం. చూస్తుండండి Politicos. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.